రిలే నిరాదీక్ష ఈ రోజుకు నేటి వరకు 5వ రోజు చేరింది. ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంత కనికరం కూడా చూపించలేదు. 2023 కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా చట్టం చేసి దాన్ని గవర్నర్కు పంపడం జరిగింది. మొదటగా కేంద్ర ప్రభుత్వం పంపి 9వ షెడ్యూల్ చేసి రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 3 మాసాల క్రితం కూడా శాసనసభలో చట్టం చేసి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి సిఫార్సుకు పంపారు. దాన్ని కావాలని బీసీలను అనగదొక్కాలని కుట్రలో భాగంగానే బీజేపీ పార్టీ గవర్నర్ గారు ఫైల్ను తొక్కడం జరిగింది. మరి బీసీల ఐక్యత కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒకే వేదిక మీద అందరం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే మరి బీజేపీ పార్టీ కానీ గతంలో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ రాలేకపోయింది. మరి బీసీలు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ చట్టం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. అదేవిధంగా బీసీలకు కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ అది మరి అనగదొక్కుతున్నారు. మరి గతంలో వాళ్ళు కొంతమంది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు బీసీలు అనగదొక్కల ఉద్దేశంతో హైకోర్టు పోవడం జరిగింది. దానిని సెంట్రల్ గవర్నమెంట్ వత్తాసు పలుకుతూ ఒకరోజు వాయిదా వేస్తూ తర్వాత మేమేమనుకుంటే 100% 42% వస్తుందని మేము అనుకున్న ఆనందోత్సవంలో మరి కేంద్ర ప్రభుత్వ పిఎం గారు సంబంధిత ఉత్తర్వులు మౌఖిక ఆదేశాలతోటి మళ్ళీ దానిని పాత 50% చేయాలని మౌఖికంగా ఆదేశించినట్టు సమాచారం. కానీ జనాభా తమాషా ప్రకారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి, మేము ఈసారి ఇవ్వకపోతే గ్రామస్థాయిలో నుంచి ఉద్యమం చేస్తాం, గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేస్తాం. మరి ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరం కలిసి ఉద్యమాలు పోరాడతాం. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా మీరు జనాభా తమాషా ప్రకారం రిజిస్టర్ కానీ జనరల్ స్థానాల్లో కూడా బీసీల పోటీ వేయించి బీసీల గెలిపించడానికి బీసీలందరూ ఐక్యతగా ఉండి పోరాడతాం. బీసీ నాయకత్వాన్ని మేము ఏ రకంగా ఇప్పుడు గతంలో 42% బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీసీ నాయకుల గెలుపు కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలుసు. థ్యాంక్ యూ.